హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గర్నెపూడి రాధాకృష్ణమూర్తి గారు రచించిన మేలుకున్న మనసు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తాతయ్య, కొత్త పట్టాలు! లేడిపిల్లల గంతులేస్తూ 5 ఏళ్ల అమూల్య డ్రాయింగ్ రూంలో వాలుకుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్న రఘునాథం దగ్గరకొచ్చింది. బామ్మ కొనిపెట్టింది తెలుసా అంటూ. అలాగా, దా రా, ఇలా రా చూద్దాం. చేతులు చాచి మనవరాల్ని ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు రఘునాథం. ఏవి చూడని? అరే, భలే బావున్నాయే! ఓ, వీటికి బుల్లి గజ్జలు కూడా ఉన్నాయే! అమ్ముతల్లి నడుస్తుంటుంటే ఛన్ ఛన్ మంటాయిరా. మనవరాలి కాలిపట్టాలు సవరిస్తూ ముద్దులాడుతున్నాడు రఘునాథం. మరి నేను దాక్కుంటానికి వెళ్ళినప్పుడు చంచన్మన చప్పుడుతో అపూకి బుజ్జికి నేనెక్కడున్నానో తెలిసిపోతుందిగా. అమూల్య తన భార్య సమస్యను దిగులుగా వెలిబుచ్చింది. ఓ అదా, అప్పుడేం చెయ్యాలో తెలుసా? మెల్లిగా కాలి వేళ్ల మీద ఇలా ఇలా నడుస్తూ పట్టాల చప్పుడు కాకుండా వెళ్ళి దాక్కోవాలి తెలుసా? మెల్లిగా ఎలా నడవాలో చేతి చూపుడు వేలు నడిమి వేలుతో చూపించి మనవరాలి చెక్కెల మీద చిటిక వేశాడు రఘునాథం. తాతయ్య! ప్రశ్నార్థకంగా రఘునాథం కళ్లలోకి చూస్తూ ఆగిపోయింది అమూల్య. మిలమిలలాడే ఆ కళ్లలోకి చూస్తుంటే రఘునాథానికి మానస సరోవరంలోకి తొంగి చూసినప్పటి ప్రశాంతత. ఏమిట్రా? ఆగిపోయిన మనవరాల్ని ప్రోత్సహిస్తూ దుగ్గులాంటి ఉంగరాల జుట్టులోంచి వేళ్లు పోనిచ్చి లాలనగా నిమురుతూ అడిగాడు రఘునాథం. తాతయ్య, నువ్వు బామ్మతో మాట్లాడవా? రహస్యమన్నట్టు గోప్యమైన స్వరంలో అడిగింది అమూల్య, తల అడ్డంగా తిప్పుతూ. హాహా, ఎందుకు మాట్లాడను? తను ఊహించిన ప్రశ్నకు తేలిగ్గా సమాధానమిచ్చే ప్రయత్నంలో అలా అని నీకెవరు చెప్పారు? ఎదురు ప్రశ్న వేశాడు నవ్వేస్తూ. నాకు తెలుసు, నువ్వు మాట్లాడవు. తాతగారు మీసాలు సవరిస్తూ బుంగమూతి పెట్టి తన అభియోగాన్ని రెట్టించింది అమూల్య. ఎక్కడో జేగంటల మోత. ఆ శబ్దంలో తన గొంతు తనకే వినిపించటం లేదు. మాట్లాడతాన్రా, ఎందుకు మాట్లాడను? మరి నిన్నంతా మాట్లాడలేదు, ఇవాళ ప్రొద్దుటి నుంచి మాట్లాడలేదుగా. మరి తను నిన్నటి నుంచి సావిత్రితో మాట్లాడలేదా? ఆ విషయాన్ని 5 ఏళ్ల అమూల్య గమనించిందా? బామ్మ నువ్వు పోట్లాడుకున్నారా తాతయ్య? రఘునాథం ఆలోచనల్ని తెంచుతూ మరో ప్రశ్న. నువ్వెప్పుడు చూశావమ్మ తల్లి? తనని తను కూడదీసుకుంటూ ఎదురు ప్రశ్న వేశాడు రఘునాథం, మనవరాల్ని 2 చేతులు చాచి ఎదురుగా పట్టుకొని. మరెందుకు నువ్వు బామ్మతో మాట్లాడావు? అసలు కాకొట్టేశావా? తాతగారి ముఖంలో ముఖం పెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్న లాయర్ పోజులో ప్రశ్న. ఓ మై గాడ్, ఎవరు చెప్పారా నీకివన్నీ? మనవరాల్ని మురిపెంగా హత్తుకుంటూ ఆశ్చర్యపోయాడు. నాకన్నీ తెలుసు. డాడీ రోజు మమ్మీతో ఎన్ని కబుర్లు చెప్తారో తెలుసా? ఆఫీస్ నుంచి వస్తూనే షూ కూడా తీయకుండా బ్యాడ్ బాయ్, మమ్మీ ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాడు. రాజీ, ఏం చేస్తున్నావు అంటూ మమ్మీ టీ తెస్తుంది. ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. నేను టేబుల్ మీద కూర్చుంటాననుకో. మమ్మీ తన షాపింగ్, నా స్కూలు, పక్కింట ఆంటీ అన్ని సంగతులు చెప్తుంది. డాడీ వాళ్ల ఆఫీస్ కబుర్లు బోల్డ్ చెప్తారు. రాత్రి డిన్నర్ దగ్గర డాడీ కూర, పప్పు, పులుసు అన్నీ బావున్నాయని రోజు చెప్తారు. తాతయ్య, మమ్మీ వంట యమ్మీగా చేస్తుంది తెలుసా? గడగడ చెప్పుకుపోతోంది అమూల్య. ఏదో భ్రాంతిలో వింటున్నాడు. తను సావిత్రి వంటని ఎప్పుడు మెచ్చుకున్నాడో జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ. బామ్మ గోంగూర పులుసు కూర యమ్మీగా చేసింది కదూ తాతయ్య? అవునరా, అప్రయత్నంగా జవాబు. 2 సార్లు వేయించుకు తిన్నావు కదా, బాగుందని ఒక్కసారైనా చెప్పలేదేం బామ్మతో? నేరుగా చేతిలోనే పేలింది టపాకాయ్. అమ్మో, ఇక్కడున్నావా? రా, వెళ్ళొస్తాం నాన్న. కొడుకు కోడల సూట్ కేసుతో తిరుగు ప్రయాణానికి బయటకొచ్చారు. తాతయ్య, బాయ్ తాతయ్య. తాతగారి ఒళ్ళో నుంచి చెంగున దూకి పరిగెత్తింది అమూల్య. పండక్కి వచ్చిన కూతురు అల్లుడు నిన్ననే వెళ్లారు. కొడుకు కోడలు మనవరాలు ఈరోజు. కుర్చీలోంచి లేచి గుమ్మం దగ్గర వాళ్లకు వీడ్కోలు చెప్పి మరోసారి మనవరాల్ని హత్తుకొని ముద్దాడి ఆటోలో కూర్చోబెట్టి ఆటో మలుపు తిరిగాక లోపలికి తిరిగారు రఘునాథం, సావిత్రి. వెళ్లే ఆటోను చూస్తూ చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంటున్న భార్యను, ఎందుకా ఏడుపు అనవసరంగా అంటున్న భర్త వైపు చూడకుండా ఇంట్లోకి నడిచింది సావిత్రి. కుర్చీలో కూర్చుని కాగితాలు తిరిగేస్తున్న రఘునాథం మనసు కళ్ల ముందర పేపర్లోని విషయం మీద లగ్నం కావటం లేదు. మనవరాలి పసిగొంతు లోపల నుంచి, తాతయ్య
నువ్వు బామ్మతో మాట్లాడవా? పదే పదే ఆ ప్రశ్నే వినిపిస్తోంది. ఆ ప్రశ్న భారం అవుతున్నది. కాగితాలు టేబుల్పై వదిలేసి వాలుకుర్చీలో కూర్చొని వెనక్కి వాలాడు. 5 ఏళ్ల అమూల్య 2 రోజుల్లో తనను వేలెత్తి చూపించింది. ఆ విషయం తను ఇంతవరకు 40 సంవత్సరాల కాపురంలో ఆలోచించలేదు. అందులో ఆలోచించటానికేముంది? తన సావిత్రితో ఎందుకు మాట్లాడ్డు? మాట్లాడకపోవటానికి కారణం ఏముంటుంది? అయినా రోజు మాట్లాడేందుకు ఏం విషయాలుంటాయి? ఊళ్ళో తన పేరున్న లాయరు. పొద్దున నిద్రలేవక ముందు నుంచే తన కోసం కాచుకునుండే పార్టీలు, పెద్ద మనుషులు, ఊపిరి సలపనివ్వకుండా కేసులు. వీటన్నింటితో తను ఎవరితోనైనా కబుర్లు చెప్పు కూర్చోవటానికి తీరికేది? మనసు ఆత్మరక్షణకు పునాదులు చేస్తున్న హృదయం వెనుక నుంచి ప్రశ్నిస్తుంది. నిజంగానే నీకు తీరికలేదా? మరి నీ స్నేహితులతో, అవసరానికి ఉపయోగపడతారనిపించిన పెద్ద మనుషులతో ఎన్నెన్ని సాయంత్రాలు, ఎన్నెన్ని రాత్రులు కబుర్లోనూ బారుల్లోనూ గడిపావో జ్ఞాపకముందా? అఫ్కోర్స్, పెద్ద మనుషులు, స్నేహితులు, పార్టీలు అంటే ఆ విషయం వేరు. వాళ్లకు తనకు పరస్పరం అనేకమైన లావాదేవీలు ఉంటాయి. అదీగాక వాళ్లంతా తనతో సమతూగగల చదువు సంధ్యలు, అనుభవం, లోకజ్ఞానం, హోదా కలవాళ్లు. వాళ్లతో మాట్లాడే విషయాలు, వాటి స్థాయి వేరు. ఆ చర్చలకు, ఇంట్లో పెళ్లాంతో కబుర్లకు పోలికేమిటి? తాతయ్య, నువ్వు బామ్మతో మాట్లాడవా? ఎక్కడో గుండె లోతుల్లోంచి ఆ చిన్నారి స్వరం తనను నిలదీస్తోంది. అవును, ఎందుకని? మగత నిద్రలోకి జారుకుంటున్న మనసు ప్రశ్న. ఆ మగతలోనే వెనక్కు, ఇంకా వెనక్కు. సావిత్రి సహచర్యంలో రోజులు, నెలలు, సంవత్సరాలు వెనక్కు, ఇంకా ఇంకా వెనక్కు. తనకు పెళ్లి చూపులు. అమ్మా, నాన్న, అక్కతో మొదటిసారి ఆ గ్రామం వచ్చాడు. రైలు స్టేషన్ నుంచి 6 మైళ్లు. తమను ఆహ్వానించడానికి ఆడపిల్లివారి తరపున అమ్మాయి మేనమామ 2 ఎడ్ల బండ్లు తీసుకుని స్టేషన్కొచ్చారు. డొంకదారిలో 6 మైళ్లు గడిచి పెళ్లి చూపులకు చేరేసరికి 2 గంటలు పట్టింది. వాళ్ల తాహత కొద్దీ మర్యాదలు బాగానే జరిపారు. ఎర్రని నూలు చీరతో తెల్లగా బొద్దుగా ఉన్న ఆ అమ్మాయి బాగానే ఉన్నదనిపించింది తనకు. అమ్మాయి, నీ పేరేమిటి అన్న తల్లి ప్రశ్నకు సావిత్రి నింపాదుగా దృఢస్వరంతో వచ్చిన జవాబు తనను ఆకట్టుకుంది. ఏం చదివావు అన్న అక్క ప్రశ్నకు 4వ తరగతి. అదేదో ఎంఏ అన్నంత ధీమాగా తన అక్కవైపు చూస్తూ సమాధానమిచ్చినప్పుడు ఆ కళ్ళు తన ముక్తుణ్ణి చేశాయి. ఇదిగో అమ్మాయి, మా వాడు స్కూల్ ఫైనల్ తెలుసా? మీ వాళ్ళు ఎవరైనా హైస్కూల్కి వెళ్లారా? అక్క గీరగా అంటున్న మాటలు తను పూర్తిగా వినదలుచుకోలేదు. అయినా అమ్మాయి తరపు వాళ్ళెవరూ హైస్కూల్ గడప ఎక్కలేదన్న విషయం తన మనసులో నాటుకుంది. సావిత్రితో ఏదో మాట్లాడాలన్న కోరిక, కలకత్తా జాంపండు తినాలనిపించినట్టు. ఇంతలో నాన్న ఏమనుకుంటారో, అమ్మ అక్కయ్య ఏమనుకుంటారో, పెళ్లికొడుకు కాబోయేతను కొంచెం బెట్టుగా ఉండటం మంచిది అనే కలగూరగంప ఆలోచనలు తన నోరు తెరవనివ్వలేదు. 40 ఏళ్ల తర్వాత ఈనాడు తన మనసు ఆనాడు తన జారు విడుచుకున్న అవకాశాన్ని అవలోకించి బుర్ర మీద టపీమని కొట్టుకున్నది. పెళ్లైన ఏడాదిన్నరకు సావిత్రి కాపురానికొచ్చింది. అప్పటికి తమ్ముడు హైస్కూల్ చదువు కోసం తన దగ్గరకొచ్చాడు. చెల్లెలికి పెళ్లై కాపురానికి వెళ్ళిపోయింది. నాన్న మొదటి నుంచి చండశాసనుడు. తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే రకం. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఆయన అథారిటీ అంతా అమ్మ పైకి మళ్ళింది. ఆ బాధలు భరించలేక అమ్మ తన దగ్గరకొచ్చింది. హఠాత్తుగా బావగారు పోవటంతో అక్క తన పంచన చేరింది. తన ప్లీడర్ గుమస్తా ఉద్యోగంలో వచ్చేది చాలక బట్టల కొట్లో లెక్కలు రాస్తూ సాయంకాలాలు గడిపేవాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రెక్కలు విరుచుకుని వచ్చిన తను ఎవరు వండుతున్నారో, ఎవరు పెడుతున్నారో, తను ఏం తింటున్నాడో గమనించకుండానే నిద్రపట్టేది. తనకు ఎప్పుడు నిద్రపట్టేదో, కోరికలు బుసుకొట్టినప్పుడు అర్ధనిద్రలోనే యాంత్రికంగా ఏం జరిగేదో తెలిసేలోపనే తెల్లారిపోయేది. అప్పటికే సావిత్రి వంటింట్లో కాఫీ కార్యక్రమంలో సతమతమవుతూ ఉండేది. అక్క తన 3వ తరగతి చదువుతోనే రామాయణ భారత గ్రంథాలు పఠనం చేస్తూ శ్రోతగా తల్లిని ప్రక్కన కూర్చోబెట్టుకుని కథల్నిచ్చేది కాదు. దానికి తోడు ఇరుగు పరుగు అమ్మలక్కలు పురాణ శ్రవణానికి తయారయ్యేవారు. ఫలితంగా వారంలో ఒకరోజు ఆదివారం కూడా సావిత్రి తనకు కనపడేది కాదు. వంటింట్లో లేకపోతే బావి దగ్గర. వదిన శ్రమ గమనించిన తమ్ముడు ఎప్పుడైనా నీళ్లు తోటటం లాంటి సహాయం చెయ్యబోతే, నీకెందుకురా ఆడంగి పనులు, వచ్చి కూర్చొని నీ చదువు నువ్వు ఏడువు అని రంకలేసేది అక్క. 2 సంవత్సరాలు ఈ ఎదురీతలో ఎలా గడిచాయో తెలిసే లోపల సావిత్రి మగబిడ్డను ప్రసవించింది. ఆ అబ్బాయికి రమణాని పేరు పెడదామా? కాపురానికొచ్చిన 2 సంవత్సరాల్లో
సావిత్రి తనను నోరు తెరిచి అడిగిన మొదటి కోరిక. విషయంలో తనకేమీ నిశ్చితాభిప్రాయం లేదు. అలాగేనన్నట్లు తలూపాడు బారసాలకెళ్లిన తను. ఒరే రఘు, నేను వేణుగోపాలస్వామిని పూజ చేస్తానని నీకు తెలుసుగా. వీడికి వేణుగోపాలని పేరు పెడదాం. నేను ముద్దుగా వేణు అని పిలుచుకుంటాను కదరా నాన్నా అన్నది అక్కగారు పుట్టింటి నుంచి కొడుకునెత్తుకొచ్చిన సావిత్రి చేతుల్లోంచి మేనల్లుడిని తీసుకొని ముద్దులాడుతూ. నీ ఇష్టం అక్కయ్య అన్నాడు తన యాంత్రికంగా. సావిత్రి ఒకసారి తన వైపు చూసి తల వంచుకొని లోపలికి వెళ్ళింది. అప్పుడు సావిత్రి చెప్పి ఉండవలసింది, నా బిడ్డకిష్టమైన పేరు నేను పెట్టుకుంటాను అని. ఎక్కడో తన మనసు బలహీనంగా మూలిగింది. ఏ, నువ్వెందుకు అనలేకపోయావు? తనకిష్టమైన పేరు పెట్టుకుందిలే అక్కయ్య అని నువ్వెందుకు అనలేకపోయావు అని మనసు తనను తట్టి లేపింది. ఏ, నీ భార్య మాటంటే విలువలేదా? లేక నీకు ఆ పేరిష్టం లేదా? అలా అయితే సావిత్రి అడిగినప్పుడు ఎందుకు సరేనన్నావు? లేకపోతే అక్కంటే అంత గౌరవమా లేక భయమా? లోనుంచి తనని ఎవరో నిలదీసి ప్రశ్నిస్తున్నారు. కనీసం సావిత్రిని అలా పిలవాలని ఉండేది. ఎప్పుడో ఒకసారి తను అలా పిలవటం విన్న అక్కగారు, సావి ఏమిటి బావిలాగా, పెళ్ళాన్ని ఏమే అనో వసే అనో పిలవచ్చు, ఆవిడ హోదా ఏం తరిగిపోదు అలా పిలిస్తే అని గయ్యమన్నది. తనను అడిగినా బావుండేది. తనే ఏదో విధంగా నచ్చచెప్పేవాడు. మనసు ఊరుకోవటం లేదు. సావిత్రి మనసు ఎంత నొచ్చుకుందో నీకు తెలియదా? నువ్వెందుకు ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేయలేదు? నీ అహం అడ్డొచ్చిందా? లేక సావిత్రికి అంత దూరం ఆలోచించే శక్తి లేదనుకున్నావా? ఎవరో తనను ఇలా లోపల నుంచి నిలదీసి అడుగుతున్నారు. ఈ ప్లీడర్ గుమస్తా జీతం, బట్టల కొట్లో లెక్కలతో జీవితం గడపటం కష్టం. కష్టంలో కష్టమని 2 నెలలు శ్రమించి టైపు నేర్చుకున్నాడు. వెంటనే ప్లీడర్ గారి దగ్గర సెలవు తీసుకుని కోర్టుకెదురుగా తన టైపింగ్ సెంటర్ ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఆరంభించాడు. ఇన్నాళ్ల పరిచయాల వల్ల టైపింగ్ పని బాగానే నడిచింది. అదే సమయంలో తన ప్రైవేట్గా ఇంటర్మీడియట్, BA, ఆ తర్వాత లా వరుసగా గట్టెక్కాడు. 5-6 సంవత్సరాలు రెక్కలొచ్చి ఎగిరిపోయినాయి. ఇంట్లోకి అవసరమైనవి తెచ్చిపడేయటమే తప్ప ఏం జరుగుతున్నది, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారో అనే ఆలోచనకు వ్యవధి లేకపోయింది. ఆ పరుగులో సావిత్రి ఎక్కడ ఉన్నదో, ఎలా ఉన్నదో, ఏం చేస్తున్నదోనన్న స్పృహే తనకు లేదు. ఇక తను తిన్నదో లేదో పరామర్శించే ప్రసక్తి ఎక్కడా? ఇంకొంచెం అన్నం పెట్టుకోండి, కూర వెయ్యనా, నెయ్యి వేయించుకోండి. భోజనాల దగ్గర సావిత్రి వడ్డిస్తూ అడుగుతుంటే ఊహు అనో తన జవాబు. అదే తమ ఇద్దరి మధ్య సంభాషణ. ఎన్నడైనా తన పెద్దలాడి ఇంటికొస్తే సావిత్రి మంచినీళ్లు కాఫీతో వచ్చి నోరు తెరిచే ప్రయత్నం చేసేది. ఇదిగో వాడు అసలే అలసిపోయి వచ్చాడు. రోజంతా పని తర్వాత చదువు. అది వానాకాలపు చదువు కాదు. నా తమ్ముడు లా చదువుతున్నాడు తెలుసా? వాడికి పోచుకోల కబుర్లకు తీరికలేదు. వాడిని కొంచెం విశ్రాంతి తీసుకొని పోయి భోజనాల సంగతి చూడు అంటూ అక్కగారు సావిత్రిని అక్కడి నుంచి తెరమేది. ఫలితంగా తనకు తీరిక దొరికాక అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి అవాంతరాలతో తన సావిత్రితో కూర్చొని 4 కబుర్లు చెప్పవచ్చునని, సావిత్రికి ఆ ఆశ ఉంటుందనే విషయం మర్చిపోయాడు. అంతేకాదు, తను సాధించిన డిగ్రీలతో పై అంతస్తు లెక్కాలని, దాంతో తమ ఇద్దరి మధ్య నిశ్శబ్దం విస్తరించిందని తనకు తెలుస్తూనే ఉన్నది. ఆ నిశ్శబ్దంలోనే తను న్యాయశాస్త్రంలో పట్టం సాధించాడు. తన పట్టుదల కృషి గమనిస్తున్న తన ప్లీడరు లక్ష్మీనారాయణ గారు స్వయంగా పిలిపించి తన దగ్గర జూనియర్ లాయర్గా చేర్చుకున్నారు. కొత్త వాళ్లకు నా దగ్గర గుమస్తాగా చేసి ఇప్పుడు లాయర్ అయ్యాడయ్యా, పట్టుదల కృషి అంటే ఇలా ఉండాలి అని లక్ష్మీనారాయణ గారు తనను పరిచయం చేస్తుంటే రఘునాథానికి గర్వంగా ఉండేది. ఆ సంవత్సరం పాటు లక్ష్మీనారాయణ గారి అనుభవాన్ని, తన విద్యను శ్రమతో రంగరించి ఔపోసన పట్టాడు రఘునాథం. సంవత్సరాంతంలో బోర్డు కట్టి పోటీకి సిద్ధమయ్యాడు. ప్లీడర్ గుమస్తాగా తన పూర్వపరిచయాలు, తమ ఊరు నుంచి అక్కగారి, అత్తగారి తరపు నుంచి బంధువులు, పరిచయస్తుల సహకారంతో తనను వెతుక్కోకుండానే కేసులు దొరికి చేతి నిండా పని. ఏడాది తిరిగేలోగా ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి 10 గంటల దాకా పార్టీలు, కేసులు, గుమస్తా, కోర్టు, ఉచ్చులతో ఊపిరి సలపనంత పని అయింది. తన పేరు, సంపాదన చక్రవడ్డీలా పెరిగిపోతున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. వాళ్ళు ఏం చదువుతున్నారో, ఎలా చదువుతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎప్పుడు వస్తున్నారో, ఇంట్లో ఉన్నారో లేదో తెలుసుకునే తీరిక, ఓపిక లేకుండా పోయాయి. ఇక సావిత్రితో తీరిగ్గా కూర్చొని మాట్లాడే అవకాశం ఎక్కడా? కాల ప్రవాహంలో అమ్మా, నాన్న, అక్కయ్య వెళ్లిపోయారు. వేణుకు పెళ్ళై ముంబైలో ఉద్యోగం, ఇందుకు పెళ్ళై ఢిల్లీలో కాపురం. మరో సంవత్సరంలో మురళి ఇంజనీర్ అవుతాడు. ప్రియా బీకాం చదువుతోంది. ఇన్ని సంవత్సరాలలో పిల్లల చదువుల విషయంలో గాని, పెళ్లిళ్ల విషయంలో గాని
తన సావిత్రితో సంప్రదించిన జ్ఞాపకం లేదు. చదువుల విషయం తనకేం తెలుసు గనక బయట ప్రపంచం మొహం చూడని సావిత్రి తనకు ఎందులో చేయూతనివ్వగలదు? అందుకే ఏ విషయమూ సావిత్రితో సంప్రదించాలన్న ఆలోచన రాలేదు తనకు. వేణు పుట్టిన తర్వాత ఒకసారి తను, సావిత్రి, అక్కయ్య కలిసి గుడికి వెళ్లారు. అందరిలాగే గంట మోగించిపోయిన సావిత్రికి గంట అందలేదు. గంట అందుకోవటానికి సావిత్రి అవస్థ గమనించిన తనకు నవ్వు వచ్చింది. అక్కడే అక్కగారు కల్పించుకొని, మనుషులు కొరచా, బుద్ధులు అంతకంటే కొరచా. ఏ జన్మలో ఏ పూజ చేశావో, మా రఘులాంటి మొగుడు దొరికాడు, కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అంటూ లేచింది. సావిత్రి నోరు మెదపలేదు. తన వైపు చూసి తన నవ్వు గమనించి తలదించుకున్నది. అప్పుడైనా సావిత్రి నోరు తెరిచి జవాబు చెప్పవలసింది. ఏ, నువ్వెందుకు నోరు మెదపలేకపోయావు? అసలు సావిత్రి గంట అందనంత మాత్రాన నీకు నవ్వెందుకొచ్చింది? సావిత్రి పొట్టా పొడుగన్న విషయం పెళ్లి చూపులు నాడు తెలియదా? 4 సార్లు అటు ఇటు నడిపించి మరీ పరీక్షించిందిగా నీ అక్క. నువ్వేం ఆజాన బాహుడివా? లేక నువ్వు కూడా సావిత్రి బుర్ర కూర్చానే నిశ్చయించుకున్నావా? లేక ఎదుటి మనిషి అవస్థ పడుతుంటే చూసి ఆనందించే తత్వమా తమది? అంతరంగంలో ఎవరో మాట్లాడుతున్నారు. తన దగ్గర నిజంగానే జవాబు లేదు. ఒక విధంగా తన తెలివితేటలకు, సామర్థ్యానికి సావిత్రి సరితూగదనే భావం అనాలోచితంగా తన మనసులో ప్రవేశించి పరిస్థితుల ప్రభావంతో బలంగా వేళ్లూరింది. దాంతోనే తమ ఇద్దరి నడుమ నిశ్శబ్దం. ఎన్నడో 40 ఏళ్ల నాడు మిడికిన 4వ తరగతి తర్వాత అక్కడే ఆగిపోయింది. అందుకే తమ ఇద్దరి మధ్య మౌనం అగాధమైంది. సహజమే కదా. తన స్కూల్ ఫైనల్ నుంచి సంసారం ఈదుతూ ప్రైవేటుగా చదివి ఇంటర్, బిఏ, లా పాస్ అయ్యాడు. ప్లీడర్ గుమాస్తా చేసి ఊళ్ళోనే పేరున్న ప్లీడర్ అయ్యాడు. ఎంత శ్రమించి పురోగమించాడు. సావిత్రి కాపురానికొచ్చిన తర్వాత ఒక పుస్తకం పట్టుకున్న పాపానికి పోలేదు. ఇక పేపర్ చదివే అలవాటే లేదు. ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకుందామనే ఆసక్తి లేదు. అన్నీ పాతకాలపు అలవాట్లే. ఈనాటికి ఆ చీర సరిగ్గా కట్టుకోవటం తెలీదు. అలాంటి మనిషితో తనలాంటి వాడు ఎలా? నీలాంటి వాడు అలాంటి మనిషితో ఎలానా? కాపురానికొచ్చిన కొత్తల్లోనే ఎంతమందికి వండివార్చుందో జ్ఞాపకం ఉందా? తను తిన్నదా లేదన్న విషయం నీలాంటి వాడికి తోచిందా అసలు? ఇంట్లో 6 డజను మంది తింటుంటే నీ సంపాదనలో తను సరైన బట్ట కట్టుకుందో లేదో ఆనాడు చూసావా? తన బిడ్డ పేరు ఇంకొకళ్ళు మారుస్తుంటే నీ పరువు కాపాడటం కోసం, నీ మనశ్శాంతి భంగం కాకూడదని తను మౌనం వహించిందని నీలాంటి వాడికి తెలుసా? ఈ సంస్కారం ఏ డిగ్రీలో చెప్తారు? నువ్వు ఇంటర్, బిఏ, లా చదువుతున్నప్పుడు పిల్లల ఆలనా పాలన ఎవరు చూశారు? వాళ్లతో నువ్వెంత సమయం గడిపావు? నువ్వు ఇల్లు కట్టించినప్పుడు ఇంటి మీద నువ్వెంత టైం వెచ్చించావు? నువ్వు పడేసిన డబ్బుతో నీ కాంట్రాక్టర్ అంతా ఆదర్శవంతంగా కట్టాడా? నెలకు 1/2 గంట నువ్వు పారేసిన సలహా మేరకు కట్టాడా? పేరొందిన ప్లేడర్గా నువ్వు ఆఫీస్ రూంలో మంతనాలు జరుపుతుంటే సమయానుకూలంగా నీ స్నేహితులకు, పార్టీలకు, పెద్ద మనుషులకు కాఫీలు, టిఫిన్లు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నావు? ఈ టీవీ యుగంలో నీ 4 పిల్లలు బుద్ధిగా చదువుకుని ప్రయోజకులయ్యారంటే ఇది నీ పెంపకంలో జరిగిందా? నువ్వు కష్టపడి ప్లేడర్ గుమస్తా నుంచి ప్లేడర్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. నీ తోటి జీవితం పంచుకున్న వ్యక్తిని గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా? 40 సంవత్సరాల్లో ఆమె ఎన్నిసార్లు జబ్బుపడిందో తెలుసా? ఎస్, డాక్టర్ని పిలిపించావు, మందులిప్పించావు. అంతకుమించి ఏనాడైనా ఆమె పక్కన కూర్చొని సావిత్రి ఎలా ఉన్నావని మనస్ఫూర్తిగా ప్రశ్నించావా? ఈ పాయింట్ లా పుస్తకాల్లో లేదా? ఆమె వార్తాపత్రికలో ఇంకా పుస్తకాలు చదివి ఆధునిక మహిళే కాలేదంటావు. ఆమెకి ఎటువంటి అవకాశం ఉందో నువ్వు గమనించావా? ఆమెకు నువ్వే విధంగా తోడ్పడ్డావు? గుర్రపు స్వారీ చేస్తూ, డాన్స్ చేస్తూ, పరుగెత్తుతూ, ఈతలు కొడుతూ, పాటలు పాడటానికి ఆమె ఏమైనా సినిమా హీరోయిన్ అనుకున్నావా? పోనీ అటువంటి ఫీట్స్ నువ్వేమైనా చేశావా? ఇంటర్, బిఏ, లా చదివినప్పుడు, లాయర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు టాయిలెట్లో న్యూస్ పేపర్ చదవటం, ముప్పూటలా భోంచేయటం తప్ప నువ్వేం చేశావు? ఎందుకని? అంతా వడ్డించిన విస్తర్లా ఉంటే భోజనం చేయటానికి తప్ప నీకు తీరిక లేదు. నీ భార్య మాత్రం చదువు, లోకజ్ఞానంలో నీ స్థాయికి ఎదిగి సంగీతం, నాట్యం నేర్చుకుని అందాల బొమ్మలా ఎదురవ్వాలి. ఎక్కడిది న్యాయం? ఆవిడ నీ అంతస్తుకి ఎదగాలనుకున్నావు గాని నువ్వేనాడైనా ఆమె అంతస్తుకు వెళ్లి ఆమె దృక్పథంతో ఆలోచించావా? తన అంతరాత్మ తనను ఈ విధంగా ప్రశ్నించగానే చెంప చెల్లుమన్నట్లై చటుక్కున మెలకువలోకొచ్చాడు రఘునాథం. చీకటి పడుతోంది. ఇంట్లో పడగ్గదిలోనూ తన పడుకున్న హాల్లోనూ లైట్లు వెలుగుతున్నాయి. బెడ్రూంలో నుంచి ఏదో టీవీ ప్రోగ్రాం శబ్దం వినిపిస్తోంది. మసగ్గా ఉన్న కళ్ళజోడు తుడిచి సరిచేసుకుని పడగ్గది వైపు నడిచారు రఘునాథం.
టీవీలో ఏదో సీరియల్ నడుస్తున్నది. మంచం మీద టీవీ వైపు తిరిగి పడుకున్నది సావిత్రి. కళ్ళు టీవీ వైపే ఉన్నాయి గాని టీవీ చూడటం లేదు. వెంట కారిన నీరు చెక్కిళ్ల మీద చారికలు కట్టింది. సావి పక్కనే కూర్చుంటూ ఆర్ద్రంగా రఘునాథం గొంతు. ఉలిక్కిపడి సర్దుకొని లేచి కూర్చుంది సావిత్రి. లేవకు, అలాగే కూర్చో. సావిత్రి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. ఆ స్పర్శలో అంతటి అనుభూతి ఉంటుందని అప్పుడే తెలిసింది మొదటిసారిగా రఘునాథానికి. సావిత్రి సంభ్రమంగా భర్త వైపు చూసింది. వేణు, శిరీష, అమ్ముతల్లి అందరూ వెళ్ళిపోతే ఇల్లు బావురుమంటోంది కదూ. సావిత్రి చేతిగాజులు సవరిస్తూ అన్నాడు రఘునాథం. ఇల్లు కాదండి, నా గుండె బావురుమంటుంది. రఘునాథం భుజం మీద తలవాల్చి జీవితంలో మొట్టమొదటిసారిగా కన్నీటితో తడుస్తున్న అతని లాల్చీలో ముఖం ఒత్తుకుంటూ గుండె బరువు దించుకోసాగింది సావిత్రి. రఘునాథం మెల్లగా ఆమె తల నిమురుతూ, ఊరుకో సావి, పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్ల బాధ్యతలు వాళ్లకు తప్పవు. ఇన్నేళ్లుగా నువ్వు నాకు నిశ్శబ్దంగా తోడు నడిచావు. ఈ క్షణం నుంచి నేను నీకు తోడు. ఒట్టు అన్నాడు కళ్ళు చెమర్చుతుండగా. రాత్రి 8:30కు కంప్యూటర్ క్లాస్ నుంచి తిరిగి వచ్చిన ప్రియ డ్రాయింగ్ రూంలో కూర్చొని ఒక ప్లేట్లోంచి మైసూర్పాక్ తింటూ మొదటిసారిగా కలిసి నవ్వుకుంటున్న అమ్మను నాన్నను చూసి స్థాను అయిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.